హాయ్ గైస్, నేను మీ #MD. వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు అప్డేట్స్. సో ఇవాల్టి ఎపిసోడ్లో భాగంగా ఈ వీడియోలో భాగంగా నేను ఏం చేయబోతున్నానంటే ఇవాళ టెలివిజన్లో ఏదైతే స్ట్రీమ్ అయిందో వీడియో, ఆ వీడియోకి సంబంధించినటువంటి పూర్తి రివ్యూని అయితే చెప్పబోతున్నాను. సో పూర్తి రివ్యూ ఒకే వీడియోలో అయితే పెట్టలేము కాబట్టి సో ఇంట్రెస్టింగ్ అంశాలని మొత్తం కూడా లిస్ట్ చేశాను. అవి చాలా ఎక్కువ ఉన్నాయి. సో కొన్ని పార్ట్స్ సిరీస్ అయితే చేస్తాను. టోటల్ 3 పార్ట్స్ అయితే చేస్తాను. సో ఫస్ట్ పార్ట్లో నేను ఏమేమి చెప్పబోతున్నానో ఈ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియో అనేది చాలా లెంతీ ఉంటుంది కాబట్టి సో మీకు ఏదైతే ఇంట్రెస్టింగ్ అంశం అనిపించిందో సో అది సీక్వెన్స్లో చెప్తాను కాబట్టి మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేసి చూడొచ్చు. సో ఫస్ట్ నేను చెప్పే పాయింట్స్ ఏదో మీకు ఇంట్రడక్షన్ ఇస్తాను, ఏమేమి చెప్పబోతున్నాను. సో ఎపిసోడ్ స్టార్టింగ్ అనేది నాగమణికంట సోనియా ఇష్యూతో అయితే స్టార్ట్ అవుతుంది. సో నైట్ సీక్వెన్స్ అది. నైట్లో ఏం లేదు, వాళ్ళు సంబంధించినటువంటి ఈ టాస్క్కి సంబంధించినటువంటి వాటి గురించి మాట్లాడుతూ కొద్దిగా ఎమోషనల్ అయ్యాడు, దాని గురించి మాట్లాడతారు అనమాట. ఇంకా నెక్స్ట్ బ్రష్ సీన్ ఒకటి చాలా ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరిగింది, దాని గురించి మాట్లాడబోతున్నాము. ఇంకా దాని తర్వాత బక్కా బేబక్క ఏదైతే అల్టిమేట్ ఫన్ డ్యూ ఉంటుందో వీళ్ళిద్దరి మధ్య అయితే ఒక కేమియో ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరిగింది, దాని గురించి మాట్లాడతాను. ఇంకా విష్ణు మణికంఠ ఇద్దరు కూడా మణికంఠకు సంబంధించినటువంటి పాస్ట్ గురించి అయితే డిస్కస్ చేస్తూ ఉంటాం, దాని గురించి మాట్లాడతాము. ఇంకా నిఖిల్ నైనిక ఎవరైతే ఉన్నారో వీరిద్దరు కూడా ఒక కాంట్రవర్షియల్ ఇష్యూ చుట్టూ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు, దాని గురించి కూడా చెప్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ మణికంఠ, మళ్ళీ ఇక్కడ మణికంఠకు సంబంధించిన ఇష్యూ తీసుకొచ్చింది. సో బిగ్ బాస్ ఎట్టుపోయినా కానీ అన్ని వైపులా మణికంఠనే కనిపిస్తున్నాడు మనకి. సో మణికంఠకు అంత స్క్రీన్ స్పేస్ ఇస్తున్నాడు, ఎందుకంటే అతనికి టీఆర్పీలు అయితే బాగా వచ్చినాయి. ఏదైతే ఆ ట్రాజిక్ ఇన్సిడెంట్ ఏదైతే చెప్పాడో అప్పటి నుంచి కూడా అతనికి చాలా వేవ్ వచ్చింది. ఈవెన్ ఓటింగ్ లైన్స్లో కూడా మనం చూస్తున్నాం. ఓటింగ్ లైన్స్లో ఏం చూస్తున్నారంటే ఫస్ట్ విష్ణుప్రియ అంట, సెకండ్ మణికంఠ అంట. అసలు మణికంఠని హౌస్ నుంచి రిమూవ్ చేద్దామని చెప్పి ఫస్ట్ డే అయితే అనుకున్నారు, కానీ ఏదైతే గేమ్ ప్లే చేశారో సెంటిమెంటల్ కార్డ్స్ వచ్చాయో అప్పటి నుంచి అయితే ఇతనికైతే మళ్ళీ పెరిగిపోయిందనమాట గ్రాఫ్. సో ఇవన్నీ పాయింట్స్ నేను ఈ సిరీస్లో చెప్పేది. సో ఫస్ట్ పాయింట్ డైరెక్ట్కి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. నాగమణికంట సోనియా రాత్రిపూట మాట్లాడుకుంటూ ఏం చేస్తారంటే తన యొక్క పర్సనల్ లైఫ్ ఇష్యూస్ గురించి అలా మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఆమె కన్సోల్ చేసే ప్రయత్నం అయితే చేసింది మణికంఠని. సో ఇలా కాదు అలా కాదు నువ్వు తప్పకుండా వస్తావు ఈ ఎపిసోడ్, మళ్ళీ నువ్వు ఈ ఫస్ట్ వీక్ నామినేషన్ నువ్వు తప్పకుండా గట్టెక్తావు అని చెప్పి ఆమె అయితే చెప్తుంది. దాని తర్వాత బ్రష్ సీక్వెన్స్ ఏదైతే ఉదయం అయితే జరుగుతుంది, ఇది వాష్రూమ్ ఏరియా దగ్గర అందరూ కూడా బాతాకాన్ని చేస్తూ కూర్చొని ఉంటారు. సరిగ్గా అదే టైంకి పృథ్వీ వస్తాడు. పృథ్వీ వచ్చేసి ఏం చేస్తాడంటే బ్రష్ పట్టుకొని అక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోయి మిర్రర్ దగ్గర ఏదైతే ఒకటి ఉందో ఫేస్ వాష్ ఉంది, ఆ ఫేస్ వాష్ని పేస్ట్ అనుకొని చెప్పి దాని మీద అప్లై చేస్తావు. నువ్వేం చేశారా ఇప్పుడు అని చెప్పి నిఖిల్ అయితే అడుగుతాడు. ఏముంది పేస్ట్ లాగా అప్లై చేసుకున్నావు అని చెప్పి అంటాడు. అది పేస్ట్ కాదురా బాబు, అది పేస్ట్ అనుకుంటే పొరపాటే, అది ఫేస్ వాష్ రా అని చెప్పి అంటాడు. అప్పుడు ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆమె యష్మి అనుకుంటా, యష్మి పక్కన సోఫా పై కూర్చొని అతను 3 days నుంచి అదే యూస్ చేస్తున్నాడు, అది పేస్ట్ అనుకుంటారా అని చెప్పి ఆమె అయితే అంటుంది. ఒరే బాబు ఎక్కడ దొరికారా బాబు మీరు అని చెప్పేసి ఆయన అయితే అంటాడు. సో అప్పుడైతే చెప్పినందుకు కూడా ఆయన అయితే థ్యాంక్స్ అయితే చెప్తాడు. ఎవరు పృథ్వీ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేస్తాడంటే థ్యాంక్స్ అన్న ఇప్పటికైనా చెప్పినందుకు అని చెప్పి నిఖిల్కి అయితే కొద్దిగా అయితే జలకైతే ఇస్తాడు. ఓర్ని ఏసాలో అని చెప్పి కూడా అందరైతే అక్కడ అనుకుని చాలాసేపు అయితే నవ్వుకుంటారు పొట్ట చెక్కలేదాకా. ఇంకా దాని తర్వాత బ్రష్ సీక్వెన్స్ అయిపోయిన తర్వాత బక్కా బేబక్క డ్యూ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కూడా జోడీగా లోపలికి వెళ్ళారు, ఒక జోడీగా అయితే లోపలికి వెళ్ళారు. సో బడ్డీస్ అన్నమాట వీళ్ళిద్దరు. సో ఈ బక్కా బడ్డీకి బేబక్క బడ్డీ ఏం చేస్తుందంటే కరాటీ క్లాసులు వర్కౌట్లు నేర్పిస్తుంది. సో అందులో భాగంగా ప్రతిరోజు కూడా డోస్ అయితే పనిచేస్తుంది. ఫస్ట్ రోజు ఇవాళ ఎపిసోడ్లో మాత్రం కరాటీ చూపించింది, అంటే పంచులు ఎలా కొట్టాలని చెప్పి కూడా నేర్పించింది. ఎపిసోడ్ ఎండింగ్లో ఏం చేసిందంటే మళ్ళీ వర్కౌట్లు కొన్ని అయితే ప్రాక్టీస్ చేయించింది. ఇవాళ నా వల్ల కాదక్క రేపు చేసేద్దామని చెప్పి కూడా ఆయన అయితే అన్నాడు. ఇంకా దాని తర్వాత విష్ణు మణికంఠ మళ్ళీ కూడా నామినేషన్స్లో భాగంగా మణికంఠ అలా వెళ్ళి తనని స్పై చేశారని చెప్పి భావించిన విష్ణుప్రియకి దగ్గరికి వెళ్ళేసి కొద్దిగా నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు. అందులో బాగానే విష్ణుప్రియ కూడా తనని అర్థం చేసుకొని కన్సోల్ చేసే ప్రయత్నం చేసింది. అప్పుడే మళ్ళీ మణికంఠ ఏడుపు స్టార్ట్ చేస్తారు. మణికంఠ ఏడుపు స్టార్ట్ చేసినప్పుడు మొత్తం సెటిల్ అవుతుంది, వైఫ్ నీతో పాటు వస్తుంది, నీ పాప కూడా నీకు దక్కుతుందని చెప్పి విష్ణుప్రియ అయితే తెలియజేస్తుంది. అక్కడితో ఈ ఎపిసోడ్ అయితే అందమవుతుంది వీళ్ళిద్దరి మధ్య, విష్ణు మణికంఠ మధ్య. దాని తర్వాత నిఖిల్ నైనిక వీళ్ళిద్దరు కూడా గార్డెన్ ఏరియాలో సోఫాలో అయితే కూర్చొని ఉంటారు కొద్ది దగ్గర పక్కన. సో అందులో భాగంగా ఏం చేస్తారంటే నిఖిల్ మీ అబ్బాయి పేరేంటి అని చెప్పి అడుగుతాడు. మీ అబ్బాయి పేరు ఇన్ ద సెన్స్ ఇక్కడ ఏంటంటే మీ లవర్ పేరేంటి అని చెప్పి నైనికని డైరెక్ట్గా అడుగుతాడు. సో నైనిక అయితే అసలు చెప్పాలా వద్దా అని చెప్పి ఒక అయోమయంలో ఉండి బ్లష్ అవుతూ ఉంటుంది. సరిగ్గా అదే టైంకి సోనియా కూడా అక్కడికి వస్తుంది. చెప్పు మీ అబ్బాయి పేరు చెప్పు అని చెప్పి కూడా తను కూడా మాటలు కలుపుతుంది. అప్పుడేం చెప్తుందంటే నా బర్త్డే నీ బర్త్డే ఒకే రోజు కాబట్టి నాకు చెప్పొచ్చు అని చెప్పి కూడా అంటుంది సోనియా. సో నైనిక అయితే అక్కడ నుంచి దేవ కూడా బిగ్ బాస్ నన్ను కాపాడండి, వీళ్ళు నా దగ్గర నుంచి చాలా కాంట్రవర్షియల్ ఇన్ఫర్మేషన్ లాగే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆమె అయితే అనుకుంటుంది. సో అక్కడైతే ఇది ఎండ్ చేసేదాడు, ఆ క్లిప్ అయితే అక్కడ ఎండ్ అయిపోయింది. ఇంకా ప్రేరణ మణికంఠ డ్యూ ఎపిసోడ్ కూడా సేమ్ అదేనండి, ఏం లేదు. మణికంఠ లోగా ఫీల్ అవడము, మణికంఠని ప్రేరణ నామినేషన్లో నామినేట్ చేసింది కాబట్టి సో దానికి సంబంధించి ఒక వ్యాలిడ్ రీజన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది అక్కడ ప్రేరణ. సో అందులో భాగంగానే నువ్వు స్పేస్ తీసుకుంటున్నావు, కానీ స్పేస్ తీసుకునే టైంలో నువ్వు హౌస్ మేట్స్తో ఎంగేజ్ అవ్వట్లేదు, సో అందువల్ల నువ్వు దూరం అయిపోతున్నావు, పెద్దాకల సెంటిమెంట్ కార్డ్ అనేది తీసుకురావద్దు అని చెప్పి కొన్ని వాల్యుబుల్ సజెషన్స్ అండ్ యాడ్ అండ్ ఇన్పుట్స్ అయితే ఇచ్చేసింది. సో ఇక్కడతో అయితే
అదైపోతుంది. దాని తర్వాత ఒక ఎక్స్ట్రా పాయింట్ కూడా యాడ్ చేస్తున్నాను, కొద్దిగా డ్యూరేషన్లో తక్కువలోనే కన్క్లూడ్ చేస్తున్నాను కాబట్టి. సో లంచ్ డిస్కషన్ అయితే జరుగుతుంది. లంచ్ డిస్కషన్లో సంబంధించి కర్రీస్ గురించి మాట్లాడతారండి. లంచ్ డిస్కషన్లో ఏం చేస్తారంటే, లంచ్ డిస్కషన్లో ఏం కర్రీస్ చేయాలి, ఎవరెవరేం చేయాలి చెప్పి ఒకటైతే డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. సరిగ్గా అదే టైంలో ఏం జరుగుతుందంటే, సీత నేను లంచ్ కిచెన్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తానని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిన ఆమె ఏం చేస్తుందంటే, కొద్దిగా రెస్ట్ తీసుకుంటానని చెప్పి లోపలికి వెళ్ళేసి ప్రిపేర్ అవ్వడానికి తను రెడీ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో సరిగ్గా అప్పుడే అదే టైంకి కిచెన్ ఏరియాకి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకున్న యష్మి అక్కడికి వస్తుంది. యష్మి వచ్చేసి సీత నేను కిచెన్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాను, నాకు కిచెన్ కావాలని చెప్పి తీసుకుంది కదా, ఇవాళ మరి కిచెన్ ఏరియాలో ఎందుకు లేదని చెప్పి అడుగుతుంది. సో అక్కడే ఉన్న బేబక్క ప్రేరణ అయితే ఏం చెప్పకుండా మెలకొని ఉండిపోతారు. సో డైరెక్ట్గా నిఖిల్ అయితే నేనైతే మాట్లాడతాను, నేను సార్ట్ అవుట్ చేస్తానని చెప్పి డైరెక్ట్ లోపలికి వెళ్తాడు. సో వాష్రూమ్ ఏరియాలో తను స్నానం చేయడానికి వెళ్తున్న సమయంలో అడుగుతాడు. సో నేను ఇలా చేస్తానని చెప్పినప్పుడు, నేను ఇలా రెడీ అవ్వాలని చెప్పినప్పుడు బేబక్క కావచ్చు, ప్రేరణ కావచ్చు, మేము చేస్తామని చెప్పి నాకు చెప్పారు, అందుకనే నేను లోపలికి వచ్చాను, లేకపోతే నేనే చేసేదాన్ని అని చెప్పి కూడా చెప్తుంది. సో అదే టైంలో నిఖిల్ బయటకు వచ్చేసి బేబక్క మిమ్మల్ని పర్మిషన్ తీసుకుందా, లేకపోతే మీరు నేను చేస్తానని చెప్పారా ఆమెకని చెప్పి కూడా అడుగుతాడు. సో అడిగినప్పుడు అవును నేను చెప్పానని చెప్పి కూడా అప్పుడు చెప్తుంది. సో యష్మికి ఇక్కడైతే చిరెత్తుకొచ్చింది. ఎందుకు చిరెత్తుకొచ్చిందంటే, నేను గొంతు చించేలాగా ఒక పక్క నుంచి అడుగుతున్నాను, సీత ఎక్కడ కిచెన్ రూమ్లో ఎందుకు లేదు, కిచెన్ డ్యూటీస్ నేను చేస్తానని చెప్పి కదా అతను తీసుకుంది ఆ డ్యూటీస్ని, మరి ఎక్కడ పోయిందని చెప్పి నేను అడిగినప్పుడు మీరు అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు లోపలికి వెళ్ళి తను ఒక స్టేట్మెంట్ పాస్ చేసినప్పుడు మీరు వచ్చేసి నేను చెప్పానని చెప్పి అంటున్నారు, అంటే నేను వెర్రిదాన్నా అని చెప్పి కూడా ఆమె అయితే క్వశ్చన్ చేసుకునే ప్రయత్నం చేసింది. సో ఇలాగా ఈ కాంట్రవర్సీ అనేది కొద్దిసేపు రన్ అయింది. సో చూశారు కదా గైస్, సో ఫస్ట్ పార్ట్ సిరీస్లో నేనైతే ఇక్కడ వరకు అయితే కంక్లూడ్ చేశాను. సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ ఈవెన్ మోర్ ఎగ్జైటింగ్ అయితే ఉండబోతుంది. సో దాన్ని కూడా చూసేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మా ఛానల్ని. అలానే ఇప్పటివరకు నేనైతే కవర్ చేసిన టాపిక్స్, వాటిపై మీ యొక్క వెర్షన్ని కూడా మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఎపిసోడ్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తాం. అంతవరకు మీ ఇంటితో పాటు మా ఇంటిపై అంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ ఛానల్పై ఒక లుక్ వేయండి. మా వీడియోస్ని ఫటాఫట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టిల్ దెన్ ఓకే, దెన్ సీ యూ, బై.